కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసి మన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో. ఇంకా మన డ్రైవర్ సోదరులకి ఇలాంటి అప్డేట్ ఇస్తుంటాను నేను. వెల్కమ్ టు మినీ ట్రక్ తెలుగు. నా పేరు రాజు. మీరు చూస్తున్న మినీ ట్రక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ లోడ్ ఎంత లోడ్ వేసుకుంటే ఏ వెహికల్ తీసుకోవాలి, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, దాని పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుంది అని ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. నాకు తెలిసిన కొన్ని వెహికల్ గురించి చెప్తాను, చూడండి. ముందుగా టాటాసీ గురించి చెప్తాను. ఒకప్పుడు మార్కెట్ మంచిగా ఊపిపోయింది. ఇప్పుడు కూడా టాటాసీ క్రేజ్ తగ్గలేదు, అలా బళ్ళు తీస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే డీజిల్లో ఉండే బళ్ళని పెట్రోల్కి మార్చేశారు. అందువల్ల అయినా తగ్గట్లేదు, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. చిన్న చిన్న దాంట్లోకి దీనికన్నా కిరాయిలు సరిపోతుంది. టన్నున్నర వేసుకోవడానికి. దీని పాసింగ్ అంటే కంపెనీ వాడు ఎంత ఇవ్వలేదు, 8 గంటలు 8 గంటలన్నర అలా ఇచ్చాడు. కానీ దానికి ఏసీ లోడ్ అయితే 2 టన్నులు అలా వేస్తారు, ఇంకా ఎక్కువ వేస్తారు కొద్దిమంది. ఈ లాంగ్ పనిచేయవు, ఏంటంటే సేఫ్టీ ఉండవు. లాంగ్ పనిచేయవు. లోకల్లో అయితే ఒక 100-200 కిలోమీటర్లకి అయితే పర్లేదు. మంచి వెహికలే ఈ వెహికల్ అయితేనే, టాటా ఏసీ అయితేనే. ఒక 2.5-2 టన్నులు తోలుకున్న వాళ్ళకి అయితే సింపుల్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ వేద్దాం అనుకుంటే ఇంకా టాటాస్ కానీ ఇంకా పెద్ద బళ్ళు ఉన్నాయి. టాటా వింట్రా V30 ఉంది. అదే వింట్రాలో V50 ఉంది. ఇప్పుడు కొత్తగా V70 దింపారు. ఆ వెహికల్ గురించి చెప్తాను. వింట్రా బళ్ళలో చెప్తాను. వింట్రాలో 20 ఉంది, అలాగే V30 ఉంది, అలాగే V70 ఉంది. అందులో కొన్ని ఎక్కైన బళ్ళు అయితే V30 అయితే బళ్ళు అయితే మార్కెట్ చాలా ఎక్కాయి. మైలేజ్ కూడా దగ్గరికి 18 ఇస్తున్నారు అంటున్నారు. మరి నిజం అబద్ధం తెలీదు. దానికి 3 టన్నున్నర అలా వేస్తున్నారు. దాని పాసింగ్ కూడా తక్కువే. కానీ వింటర్లో V30లోనే మెయిన్ ఏమన్నా మనం పెళ్ళిటూరులో ఏమన్నా వెనకాల పొలాల గుట్లంట ఎక్కడికైనా రివర్స్ చేసేటప్పుడు టైర్లు స్లిప్ అయిపోతాయి. ఇది రోడ్డు మీద తప్పించి ఇలా పొలాల గుట్లంటే పనిచేయదు. ఎందుకంటే వెళ్తుంది కానీ టైర్లు బేగా అరిగిపోతాయి వెనకాల. ఎందుకంటే వెనకాల బరువు ఉండదు, అందువల్ల టైర్లు స్లిప్ అయిపోతాయి. V30కి అలా ఉంటాయి, V50కి అలా ఉంటాయి, ఆఖరి V70 కూడా వింటర్లోనే అలా ఉంటే టైర్లు స్లిప్ అయిపోతాయి. దీని హైవే పర్ఫార్మెన్స్ చాలా నీట్గా ఉంటుంది. లోడ్ కట్ట చాలామంది డ్రైవర్లు చెప్తున్నారు బళ్ళు బాగానే ఉన్నాయని చెప్తున్నారు. రోడ్ పర్పస్ అయితే తీసుకోండి, బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఈతని. మార్కెట్ గట్రా ఇవి బాగానే ఉన్నాయి. మీరు 3 టన్నులు 3 టన్నున్నర అనుకుంటే V30 తీసుకోండి. ఇంకా పైకి అనుకుంటే 4 టన్నులు 4 టన్నున్నర అనుకుంటే V50 తీసుకోండి. ఇంకా మనం ఎక్కువ తీసుకుందామంటే V70 తీసుకోండి. కానీ ఈ సేఫ్టీ ఉండవు. సేఫ్టీ అంటే మొత్తం అంతా చుట్టూ రేకే ఉంటుంది. అందువల్ల ఎదురు ఇంజిన్ గట్ట ఉండదు. ఇంజిన్ గట్ట సీట్ల కింద ఉన్నాయి కాబట్టి సేఫ్టీ ఉండదు. లాంగ్కి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అశోక్ లేలాండ్ బళ్ళు గురించి చెప్తాను. అందులో దో స్ట్రాంగ్ ఉంది. అవి వచ్చేసి మైలేజ్ దగ్గరికి 18 ఇస్తాయి, 18-16. అవి బాగానే ఉంటాయి. పెర్ఫార్మెన్స్ 3 టన్నులు లోపు వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటాయి. బళ్ళు అవి కిక్ అయ్యాయి, అవి కూడా బాగానే ఉంటాయి. అది పొలాల గుట్లు అంటే కూడా తిప్పొచ్చు బళ్ళు. దీనంత కాదు, దాని మీద తక్కువ స్లిప్ అవుతాయి కానీ బళ్ళు బాగానే ఉంటాయి. హైవే రన్నింగ్ అయితే యాక్సిడెంట్ చెప్పకరొద్దు. కానీ ఇది కూడా సేఫ్టీ ఉండదు. మెయిన్ సేఫ్టీ, డ్రైవర్కి సేఫ్టీ అనేది ఉండాలి. ఎవడో కావాలని వెళ్ళి గుద్దేడు ఎవడనో బై మిస్టేక్లు ఏం జరిగినా అవి డ్రైవర్ వరకు రాకూడదు. అందువల్ల ఎవరికి గార్డులు కానీ ఏమైనా పెట్టాలి. ఇంటర్లో V30లోనే ఉండవు, అలాగేనని దోస్ ప్లస్లో కూడా ఉండవు. ఈ కొన్ని వెహికల్లో సేఫ్టీ ఉండదు కానీ ఇంజిన్ బాగుంటుంది. అలాగే దోస్త్ ప్లస్ ఉంది, దాని పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగుంటుంది. టైర్లు కూడా పెద్దవి ఉంటాయి. దానికి వచ్చేసి టన్నేజ్ వచ్చేసి 15 క్వింటాలు ఎంత ఇచ్చాడు దోస్త్ ప్లస్లోనే. దోస్త్ స్ట్రాంగ్ అయితే 11 క్వింటాల లోపు ఎంత ఉంటుంది. మనం తోలలేదు కానీ బండిని చూసాం. దోస్త్ ప్లస్ అయితే నేను 2020 మోడల్ సంవత్సరం తోలాను.
దానికి చిన్న చిన్న వైరింగ్ కంప్లీట్ సెన్సర్ కంప్లీట్లు వచ్చాయి, కానీ అదే కింగ్ పిన్లు పోవడం కాడ ఇబ్బందిగా ఉండేది. అదే ఈ దోస్తులోని ఈ సీట్కి అడ్రస్ ఇవ్వడం, ఇప్పుడు దీనికి ఇచ్చినట్టు ఇలా అడ్రస్ ఇవ్వడం, ఆ బల్లికి అడ్రస్ ఇవ్వాలి. ఏమైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకి షోల్డర్ కాడ పెయిన్ వస్తుంది. అలాగే బడ దోస్తు చెప్తాను. బడ దోస్తు గట్ట అది ఐవి రన్నింగ్ బాగుంటుంది. అది పొలాల గుట్లని పనిచేయదు. అలాగే ఏమైనా జీడి తోటలోకి వెళ్ళినా పైన క్యాబ్ని ఎత్తుకుంటుంది కాబట్టి పైన కొమ్మలు గడ్డ తగిలేస్తుంటాయి. అది ఇప్పుడు వచ్చిన బళ్ళు అయితే ఐఫీ మోడల్ వచ్చాయి. అయితే బళ్ళు మార్కెట్ బాగా ఎక్కాయి, బళ్ళు కూడా బాగున్నాయి అంటున్నారు. i4 అయితే కొంచెం తక్కువ మార్కెట్, కానీ బళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే i12 వేసిన 4 టైర్ మీద బ్యాలెన్స్ అవుతాయి, అందువల్ల ఆ బళ్ళు మాత్రం తీసుకుంటారు. వింటర్లోని V30లో గట్రా 4 టైర్ల మీద బ్యాలెన్స్ అవుతాయి. అలాగే టాటా ఏసీలోని 4 టైర్ మీద బ్యాలెన్స్ అవుతాయి. మనం లోడ్ వేసిన వెంటనే 4 టైర్ మీద బ్యాలెన్స్ అవుతాయి. ఈ కొన్ని వెహికల్ ఉన్నాయి, అవి అయితే ఓన్లీ వెనకాల టైర్ మీదే ఉంటుంది బ్యాలెన్స్ అంతా, ముందు టైర్ మీద ఏ ఉండదు. రెండు వెహికల్ ఉన్నాయి, బొలోరో ఒకటి, అలాగే టాటా యూదా. కానీ దీని సేఫ్టీ ఏ వెహికల్కి ఉండదు. అలాగే బడ దోస్తులు గట 3 మోడల్స్ ఉన్నాయి. అందులో i2 ఉంది, i4, i3. మెయిన్ ఇప్పుడు వచ్చిన బళ్ళు అయితే i5 అయితే బళ్ళు బాగానే ఉన్నాయి అంటున్నారు మార్కెట్ రేట్ అయితేనే. ఎందుకంటే బ్యాలెన్స్ 4 టైర్ల మీద ఆడడం వల్ల 5-12 వరకు పైన వేస్తున్నారు కొద్దిమంది, చాలామంది, అందువల్ల తీసుకుంటున్నారు. కానీ దీనికి సేఫ్టీ లేదు. మెయిన్ సేఫ్టీ ఉండాలి కంపల్సరీ వెహికల్స్కి. అందువల్ల ఏమైనా చిన్నదేమైనా అప్పటికి వెంటనే బాడీ నొక్కాడు ఎన్నెన్నో చూస్తున్నాం హైవేలోని. కొద్దిగా సేఫ్టీ ఉంటే బాగుంటారా ఈ బళ్ళకి, ఇంజిన్ బాగుంటుందిరా అనుకుంటే కంటే మనం బండి కొనేటప్పుడు మన షోరూంలో చెప్పాలి, ఈ బళ్ళకి కొద్దిగా సేఫ్టీ ఇంకా పెంచితే బాగుండు అని మనం మళ్ళాటి వాళ్ళు చెప్పాలి. తీసుకునే వాళ్ళు మనం కాబట్టి వాళ్ళు అమ్మేది ఎన్నో నమ్ముతారు. సేఫ్టీ ఉన్న వెహికల్సే కొనుక్కోండి. మనం లోడ్ వేసినట్టే బ్యాలెన్స్ అయ్యే వెహికల్ గురించి చెప్తాను. టాటా ఏసీలోని మనం లోడ్ వేసినట్టే 4 టైర్ మీద బ్యాలెన్స్ అవుతాయి. అలాగే V30లోని కూడా 4 టైర్ మీద లోడ్ వేసినట్టే బ్యాలెన్స్ అవుతాయి. అలాగే మన లైలాండ్ బండ్లో కూడా లోడ్ వేసినట్టే 4 టైర్ మీద బ్యాలెన్స్ అవుతాయి. మనం వెహికల్ 4 టైర్ల మీద బ్యాలెన్స్ అవ్వడం వల్ల వెనకాల టైర్ మీద ప్రెజర్ పడదు, అందువల్ల టైర్లు కూడా పెద్దగా పోవు. అందుకే ఇప్పుడు ఈ బళ్ళు తీసుకోవడం కారణం, ఎంత లోడ్ వేసినా 4 టైర్ల మీద ఆగుతాయి కదా అని. అలాగే బొలెరో గురించి చెప్తాను. బొలెరో 3 వెహికల్స్ ఉన్నాయి. 2.0 ఉంది, సిటీ పికప్ ఉంది, అలాగే 1.5 ఉంది, 1.7 ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బళ్ళు అయితే 2.0 కూడా ఉన్నాయి. ఇవన్నీ సేఫ్టీ ఉంటాయి. మార్కెట్కి కేవలం ఎదురు బాండెట్ ఉంటుంది, ఏవైనా అక్కడ వరకు ఆగితే తప్పించి బేగా రాదు అని ఒక సేఫ్టీ ఉంటుంది. దానికి ఏంటంటే వెనకాల టైం అయితే ప్రెజర్ పడుతుంది. అందువల్ల అవి మన ఆంధ్రలో తెలంగాణలో అయితే ఎక్కువ అయ్యే వాడతారు. రేపొద్దున అమ్మినా రేట్ వస్తాయి అనే దాని మీద అనుకుంటారు, కొనేటప్పుడు అనుకుంటారు ఆ మార్కెట్ రేపొద్దున మనం ఇచ్చిన రేట్ వస్తాయి కదా, ఈ బళ్ళు మెయింటెనెన్స్ గట్రా తక్కువ అవుతాయి కదా అనుకుంటారు. చాలామంది అదే అనుకుంటారు, ఎక్కువ శాతం మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, బండి బాగుండాలి, రేపొద్దున అమ్మిన రేట్ ఉండాలి అన్న విషయంలో అయితే బొలెరో అయితే చూసి పని లేదు. మొత్తం దానికి పేరెట్టి పని లేదు ఎక్కడైనా. కానీ అందులో కూడా కొన్ని ఉన్నాయి. మన లోడ్ వేసిన వెంటనే వెనకాల టైర్ మీద పడిపోయి లోడ్ అంతే వెనకాల టైర్ మీద ఉంటుంది, 4 టైర్ మీద బ్యాలెన్స్ అవ్వదు. వెనకాల టైర్ మీద లోడ్ పడిన వెంటనే ఎదురు లెగుస్తుంటుంది పైకి. అందులో కొన్ని బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 2023లోని వచ్చిన మ్యాక్స్ పికప్లో అయితే బళ్ళు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంక మనం సింపుల్గా తాగేస్తుంటాయి. పొలాల గుట్లాంటి కాదు, ఏ ఎక్కిచ్చేసినా చూసి పని లేదు. అయితేనే దాని పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. మ్యాక్స్ పికప్ 1.7 నేను తోలేను, బండి బాగానే ఉంది, అది చూసి పని లేదు. మీరు ఎవరైనా తీసుకుంటే పొలాల గుట్లు అంటే ఏమైనా బయటికి వెళ్ళాలి తీసుకుంటే అది పనిచేస్తుంది. అలాగే టాటా యూదా గట్రా అలాగే పనిచేస్తుంది. టాటా యూదాలో 1700 దాని పర్ఫార్మెన్స్ గట్రా చెప్పకూడదు.
కానీ బొలోరోకి దీనికి ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలోనే టాటా యూజ్లో రేట్ ఉండదు. అదే అదర్ రాష్ట్రాల్లో అయితే ఈ బళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటారు. ఈ బళ్ళు తీసుకోవడం తక్కువ, ఎందువల్ల అయితే కటింగ్ బేగా అవ్వదు. కానీ దీని పర్ఫార్మెన్స్ ఆ బొలెరో తోలు ఈ తోలితే అదలా ఉంటుంది. దీని పికప్, దీని బ్రేకు ఎడనా అంత స్మూత్గా ఉంటుంది. ఇది కట సేఫ్టీగా ఉంటుంది బండి. ఎదురు బానెట్ బొలెరో కానీ బానెట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల సేఫ్టీ చాలా స్మూత్గా ఉంటుంది డ్రైవింగ్ కటన. బొలెరో కట ఇంతకుముందు బానెట్లు పొడవుగా ఉండేవి, ఇప్పుడు షార్ట్ దగ్గర చేసేసారు. బానెట్లు అయినా దగ్గరికి అయిపోయాయి, అందువల్ల చిన్న చిన్న వీధుల్లో అయినా అది కటింగ్ సింపుల్గా అయిపోతాయి. ఇది మాత్రం పని అవ్వదు, కటింగ్ బేగా అవ్వదు. మీరు ఏమన్నా వెహికల్ మన పొలాల గుట్లను తిరగాలి, జీడి తోటలకు వెళ్ళాలి, గాడీలు ఎక్కాలనుకుంటే ఇందులో 1.7 ఉన్నాయి, 2.0 ఉన్నాయి, సేమ్ బొలెరోలోనే ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. మార్కెట్ రేట్ ఒకటే. ఒకవేళ ఏమైనా సెకండ్ హ్యాండ్లు కొనుక్కుందాం అంటే టాటా యూజ్ అయితే తక్కువ రేటుకి వస్తుంది. బొలెరో అయితే క్రేజ్ ఉన్న బండి కాబట్టి మాత్రం రేటు ఎక్కువగానే ఉంటుంది. మీరు గొట్లంటే తిరగాలి, పై ఏ లోడ్ పడితే ఆ లోడ్ వేసుకోవాలి, కొద్దికన్నా ఎక్కువ వేస్తే లాగాలి అనుకుంటే నేను చెప్పేది అయితే 1.7 అలాగే 2.0 ఈ రెండు బళ్ళలోని, ఈ రెండు కంపెనీ టాటాలోని మహీంద్రాలోని రెండు బళ్ళు తీసుకోండి. పర్ఫార్మెన్స్ అయితే చూడక్కరొద్దు, బాగానే ఉంటాయి బళ్ళు.